హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎంఆర్ క్రియేషన్స్. ఈరోజు మన ఛానల్లో లేడీస్కి చాలా ఇష్టమైన వీడియో అండి. బ్లాక్ బీడ్స్ వేసుకోవడం ఆల్మోస్ట్ పెళ్ళైన లేడీస్ అందరికీ ఇష్టం కదా. ఆ బ్లాక్ బీడ్స్ క్రిస్టల్స్ చైన్స్ ఇప్పుడు మనకు మార్కెట్లో దొరుకుతున్నాయి కదా, వాటిని యూజ్ చేసి మనకి నచ్చిన డిజైన్లో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను నేను ఇవాళ. దానికోసం కావాల్సినవి కొన్ని బీడ్స్ ఉన్నాయి నా దగ్గర. పర్ల్స్ బీడ్స్ యూజ్ చేశాను నేను, గోల్డ్ బీడ్స్ కొన్ని. ఇవేమో స్టోన్ రింగ్స్, మనకి ఫ్యాన్సీ షాప్లో దొరుకుతాయి. ఇవి రింగ్ బేస్, మనకి హుక్ పెట్టుకోవడానికి లూప్స్ అటువైపు ఇటువైపు కోసం. ఈ బీడ్స్ అండి మనకి రూబీస్ ఎమరాల్డ్స్ టైప్లో బాగా కనిపిస్తాయి కదా, అందుకోసమని నేను తీసుకున్నాను. ఇంక ఇవి మన సూత్రాల్లో వేసుకుంటాం కదా, అవి అంటే అవి వేస్తే కొంచెం వెరైటీగా ఉంటుందనేసి నేను అది యూజ్ చేస్తున్నాను. ఇంకా క్రిస్టల్స్, నేను సింగిల్ చైన్ తీసుకున్నాను క్రిస్టల్స్, బ్లాక్ క్రిస్టల్స్. ఇది హుక్ అండ్ కొన్ని పర్ల్స్. చూసేద్దామా మేకింగ్ ఎలాగో. నేను ఇది సింపుల్గా డైలీ పర్పస్ కోసమని, అందుకోసమని సింగిల్ లైన్ తీసుకున్నాను. మీకు ఒకవేళ కొంచెం హెవీగా కావాలంటే ఇంట్లో డబల్ లైన్స్ వస్తాయి మనకి, డబల్ లైన్స్ కూడా తీసుకోవచ్చు. నేను వేరే థ్రెడ్ ఏం యూజ్ చేయట్లేదు దీనికి, ఇది చాలా స్ట్రాంగ్ ఉంది. సో దీనికైతేనే బాగుంటుంది అనేసి నేను దీనికే అల్లుతున్నాను అనమాట. ఇప్పుడు దీన్ని ఎగ్జాక్ట్గా హాఫ్ ఆఫ్ చేసుకోవాలి. హాఫ్ ఆఫ్ చేసి ఈవెన్గా మనకి హాఫ్ ఎక్కడి వరకు వస్తుందో అక్కడి వరకు బీడ్స్ ఇలా డివైడ్ చేసుకొని ఒక వైపు నుంచి తీసేద్దాము. ఇలా ఒక వైపు అన్నీ తీసేసి, అంటే లేదు అంటే మనం దీనికే కాకుండా నైలాన్ థ్రెడ్స్ దొరుకుతాయి కదా బయట, మనకి వైట్ టైప్లో దొరుకుతాయి. ఇవి అల్లుకునేవి అంటే మనకి బయట దొరుకుతాయి థ్రెడ్స్, వాటిని కూడా యూజ్ చేసుకోవచ్చు. నాకు ఇదే స్ట్రాంగ్గా ఉంది కదా, ఇట్లా బెండింగ్ అది బాగుంటుంది అనేసి నేను దీనికి అల్లుతున్నాను అనమాట. మధ్యలో ఇవన్నీ తీసి ఇట్లా పక్కకు పెట్టుకొని, ఇప్పుడు ఈ బీడ్స్ దగ్గరికి మనం ఇవన్నీ మధ్యలో డిజైన్ చేసుకునేవన్నీ ఇప్పుడు ఎక్కించేసుకుందాం. నేను వీటికి స్టార్టింగ్ ఇవి పెద్దవి కాబట్టి దీంట్లోంచి వచ్చేస్తాయి కదా, అందుకోసమని నేను ఈ కార్నర్స్కి చిన్న బీట్ వేస్తున్నాను, గోల్డ్ బీట్. మనం ఎలా అయితే పెట్టాలనుకున్నామో ముందు ఒక డిజైన్ అనుకొని అరేంజ్ చేసి పెట్టేసుకొని, నేను ఆల్రెడీ ఒకటి అనుకున్నాను, సో అందుకని నేను ఈజీగా ఇలా గుచ్చేస్తున్నాను. ఇది మనము బ్లాక్ కానీ యూజ్ చేసుకోవచ్చు, రెడ్ కానీ యూజ్ చేసుకోవచ్చు. నేను దీనికి కాంట్రాస్ట్గా నేను పింక్ స్టోన్తో యూజ్ చేస్తున్నా కాబట్టి దీనికి కాంట్రాస్ట్గా నేను బ్లాక్ యూజ్ చేస్తున్నా. నెక్స్ట్ మళ్ళీ గోల్డ్ బీట్. లేదు మనకి ఇది దీంతో ఎక్కడానికి కష్టంగా ఉంది అనుకుంటే కన్న నీడిల్స్తో ఎక్కించేసుకోవచ్చు. నెక్స్ట్ పర్ల్ పక్కన నేను స్టోన్ రింగ్ ఎక్కిస్తున్నాను. తర్వాత ఈ స్టోన్స్ పింక్ కలర్ తీసుకుంటున్నాను. నెక్స్ట్ మనం ఇక్కడ స్టార్టింగ్లో ఎలా అయితే తీసుకున్నామో ఇదే కంటిన్యూ ఈ పక్క కూడా తీసేసుకోవాలి. నెక్స్ట్ దాంట్లో ఏం వేసాం మనం, స్టోన్ రింగ్ అండ్ పర్ల్, గోల్డ్ బీట్, బ్లాక్ బీట్ అండ్ మళ్ళీ గోల్డ్ బీట్. ఇవి నేను కొనుక్కొచ్చినవి కాదండి, ఇది నా దగ్గర ఒక మాల్ ఉండేది, డిజైనర్ పీస్. అది కొంచెం థ్రెడ్ బ్రేక్ అయిపోయి అన్నీ డివైడ్ అయిపోయినాయి అనమాట. ఇంకా అది అలా వేస్ట్ చేయడం ఎందుకు అనేసి నేను దీంట్లో బ్లాక్ బీడ్స్లో బాగుంటుంది కదా అనేసి నేను దీని మేకింగ్ కోసం యూజ్ చేసుకుంటున్నాను. ఇప్పుడు ఇవి మిడిల్లో ఇలా. ఫైనల్గా మనం ఇంకొకటి గోల్డ్ బీడ్ తీసుకున్నాం కదా, ఈ ఎడ్జెస్ కోసము దీనికోసము అది ఎక్కించేసుకున్నాము.
చూసారు కదా, సింగిల్ లైన్లో బ్లాక్ బీడ్స్ రెడీ అయిపోతుంది మనకి. ఇప్పుడు ఈ వైపు కూడా మనం బ్లాక్ బీడ్స్ అన్నీ తీసేసాం కదా, ఆ బీడ్స్ అన్నీ ఎక్కించేసుకుందాము. బ్లాక్ బీడ్స్ అన్నీ ఎక్కించేసుకోవాలి. చాలా చిన్నగా ఉంటాయండి ఇవి హోల్స్. లేదు మనకి ఇలా కష్టంగా ఉంది అంటే నీడిల్తో ఎక్కించేసుకోవచ్చు. నాకు ఇలా ఈజీగానే ఎక్కుతున్నాయి అనేసి నేను ఇలా నార్మల్గా ఎక్కించేస్తున్నాను. ఇలా ఓన్లీ బ్లాక్ బీడ్సే కాదండి, క్రిస్టల్స్లో ఇప్పుడు మనకి చాలా కలర్స్ వస్తున్నాయి కదా, చాలా కలర్స్తో ఇలా మనం కొన్ని బీడ్స్ పెండెంట్స్ యూజ్ చేసి మనకి నచ్చిన విధంగా చేసుకోవచ్చు. ఇదే బయట అంతంత ఎక్స్పెన్సివ్తో కొనే బదులు మనకి ఇంట్లో ఈజీగా కొంచెం టైం కేటాయిస్తే మనకు ఇలా డిజైనర్ పీసెస్ రెడీ అయిపోతాయి. ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి. నా వీడియోస్ చాలామందికి ఇలా యూజ్ అవ్వాలనే ఉద్దేశంతోనే మన వీడియోస్ కనుక నచ్చినట్టయితే మీరు తప్పకుండా ఇంకొందరికి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ కోసం నోటిఫికేషన్స్ వస్తాయి కదా, సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి మన ఛానల్. ఇంతే, ఇలా 1 by 1 అన్నీ ఎక్కించేసుకోవడం. ఇలా మనకి ఈజీగా రావట్లేదు అంటే ఇలా కూడా చేసుకోవచ్చు. ఇలా ఎక్కించుకునే వాళ్ళ కోసం చూపిస్తున్నాను నేను. నీడిలో చిన్న బీట్స్ కదా, నీడిల్తో అయితే ఈజీగా అయిపోతుంది. అలా రావట్లేదు అనుకున్న వాళ్ళు ఇలా కూడా ఎక్కించుకోవచ్చు. ఇలాగే అన్ని బీట్స్ కూడా ఎక్కించేసుకుందాం. చూసారు కదా, అంత బ్యూటిఫుల్గా బ్లాక్ బీడ్స్ రెడీ అయిపోయింది సింగిల్ లైన్లో. ఇప్పుడు వీటికి హుక్స్ పెట్టుకుందాం. కార్నర్స్కి రింగ్ పెట్టుకొని హుక్స్ పెట్టుకుందాము. దానికోసం ఇలా రింగ్లోంచి ఈ థ్రెడ్స్ తీసి టై చేయాలి. ఇలా దగ్గరగా ముడేసుకోవాలి. దీనికి ఇదంతా ఒకసారి సెట్ చేసేసుకొని టైట్గా ఉంటే బీడ్స్ అన్ఈవెన్గా కనిపిస్తాయి. ఇలా సెట్ చేసేసుకొని ఇక్కడ ఎడ్జ్లో ఇక్కడ ముడేసేసుకోవాలి. ఇలా 2-3 సార్లు ముడి దగ్గరగా వేసేసుకొని, చూసారు కదా, కొంచెం దూరం వచ్చింది అనిపిస్తే కొంచెం థ్రెడ్ దూరం లూజ్ చేసుకొని వేసేసుకుంటే సరిపోతుంది. ఇలా ఇప్పుడు ఇదే ప్లేస్లో ఇలా 1-2 ముళ్ళు వేసేసుకొని క్యాండిల్తో ఆ థ్రెడ్ కొంచెం కాల్చుకుంటే సరిపోతుంది. ఇంకా ముడి అనేది ఊడిపోకుండా ఉంటుంది. నేను 3 సార్లు ముడి వేసాను, ఎందుకంటే సిల్కీగా ఉంటుంది దారాన్ని, ముడి ఊడిపోతుందేమో. బీడ్స్లోంచి వస్తే కొంచెం లూజ్ చేసి అడ్జస్ట్ చేసేసుకోండి. ఇలా కట్ చేసుకొని ఎడ్జెస్ కాల్చుకుందాం. స్టిక్ అయిపోతుంది కదా. చూసారు కదా, ఈ పక్క అయిపోయింది కదా, ఈ వైపు కూడా అలాగే రింగ్ నాట్ వేసేసి చూసారు కదా, 2 వైపులా రెడీ అయిపోయింది. అంతే, దీనికి
హుక్స్ పెట్టేసుకున్నామంటే మనకి సింపుల్ అండ్ డీసెంట్ బ్లాక్ బీడ్స్ రెడీ. చూడండి ఎంత నీట్గా సింపుల్గా చాలా బాగుంది కదా. ఇలాంటివి మనకి నచ్చినట్టుగా మనం ఇంట్లోనే డిజైన్ చేసేసుకోవచ్చు. మనకి జస్ట్ కాంబినేషన్స్ ఇలాంటి బీట్స్ అన్ని బయట తెచ్చుకుంటే సరిపోతుంది. నాకైతే బాగా నచ్చింది, మీకు కూడా నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే కనుక మన వీడియోకి లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని కొత్త వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఆల్.